హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ బై చందు. సో చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ ల్యాప్టాప్స్ కొనాలనుకుంటూ ఉంటారు. సో చాలా మందికి కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఏది కొనాలి, ఎలా చూస్ చేసుకోవాలి, ఎంత బడ్జెట్ లో పెట్టాలి అనేది చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో డోంట్ కన్ఫ్యూజ్ గైస్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. సో క్లియర్ గా, నీట్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లెట్ స్టార్ట్ ది వీడియో. వై ల్యాప్టాప్ సెలెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ల్యాప్టాప్ అనేది సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు అంత ఇంపార్టెంట్? సో బీటెక్ లో ల్యాప్టాప్ అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఒకటే కాదు. సో ల్యాప్టాప్ అనేది మనకి ప్రాజెక్ట్స్ గానీ, పీపీటీస్ గానీ, లేదా మనకి కోడింగ్ కి గానీ, లేదా ఆటో క్యాడ్ కానీ, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా సాఫ్ట్వేర్ టూల్స్ గానీ, వీడియో ఎడిటింగ్ గానీ, ఇలా చాలా రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. సో మనం ఈ ల్యాప్టాప్ ని సెలెక్ట్ చేసే ముందు మన ఫ్యూచర్ పర్పస్ లో మనకి ఈ ల్యాప్టాప్ ఎలా యూజ్ అవుతుందో అనే దాన్ని మనం ఆ మైండ్ లో ఉంచుకొని మనం చూస్ చేసుకోవాలి. కాబట్టి ల్యాప్టాప్ చూస్ చేసుకునే ముందు మీరు చాలా జాగ్రత్తగా ఈ పాయింట్స్ ని, నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ ని గుర్తు పెట్టుకొని మీరు ల్యాప్టాప్స్ ని చూస్ చేసుకోండి. సో సెకండ్ వన్, ల్యాప్టాప్ ని ఎలా చూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ల్యాప్టాప్ ని చూస్ చేసుకోవాలంటే ఈ 3 ఫ్యాక్టర్స్ ని బాగా గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ యూసేజ్. సో యూసేజ్ అంటే మీరు ఎలా ఉపయోగిస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు, ఏం చేయడానికి ఉపయోగిస్తారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్యూచర్ నేను ఇలా అవ్వబోతున్నాను, సాఫ్ట్వేర్ గానీ, లేదా వీడియో ఎడిటింగ్ గానీ ఇలా వెళ్ళబోతున్నాను అనుకునే వాళ్ళందరూ సో అలా సెలెక్ట్ చేసుకోవాలి. వీడియో ఎడిటింగ్ కి ఒక ల్యాప్టాప్, లేదంటే కోడింగ్ కి ఒక ల్యాప్టాప్ అనేది చూస్ చేసుకోవాలి. సో అలా యూసేజ్ ని బట్టి మీరు ల్యాప్టాప్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెకండ్ వన్ వచ్చేసి మీ బడ్జెట్. సో బడ్జెట్ ని బట్టి కూడా మనము ల్యాప్టాప్స్ అనేవి చూస్ చేసుకోవాలి. మనము బడ్జెట్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి ల్యాప్టాప్స్ ని. సో బడ్జెట్ లో మనకి చాలా ల్యాప్టాప్స్ ఉంటాయి, మనకు కావాల్సిన స్పెసిఫికేషన్. సో అలా మనం బడ్జెట్ ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో థర్డ్ థింగ్ వచ్చేసి స్పెసిఫికేషన్. మెయిన్ గా మనకి ఈ స్పెసిఫికేషన్స్ అనేవి ఉండాలి. సో ఒక ల్యాప్టాప్ ని చూస్ చేసుకోవాలనుకుంటే మనకి మెయిన్ గా ఒక స్పెసిఫికేషన్స్ అనేవి ఉండాలి. సో పర్టికులర్ గా ఇక్కడ నేను చూపించే దాన్ని బట్టి సో మీరు కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి మీరు చూస్ చేసుకోవాలి. బేసిక్ స్పెసిఫికేషన్స్ ఇవి. సో 8 GB ర్యామ్ ఉండాలి, లేదా అబౌట్ 256 GB స్టోరేజ్ ఉండాలి. అలాగే అందులో బేసిక్ ప్రాసెసర్స్ లైక్ రైజన్ ప్రాసెసర్స్ గానీ, లైక్ ఇంటెల్ ప్రాసెసర్స్ గానీ మనము అందులో చూస్ చేసుకొని అందులో మనము స్పెసిఫికేషన్స్ లో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇవి బేసిక్ స్పెసిఫికేషన్. సో ఇలా ఈ 3 ఫ్యాక్టర్స్ ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ల్యాప్టాప్ ని మీరు చూస్ చేసుకోవాలి. ల్యాప్టాప్స్ ని చూస్ చేసుకోవాలనుకుంటే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో నేను బేసిక్ గా 3 ల్యాప్టాప్ కేటగిరీస్ ని లిస్ట్ చేశాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ ల్యాప్టాప్స్. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. సో ఈ ల్యాప్టాప్స్ ని మనము మూవీస్ గానీ, పీపీటీస్ గానీ, ప్రాజెక్ట్స్ గానీ, లేదా కోడింగ్ కి గానీ, లేదా పర్సనల్ యూజ్ గానీ, లేదా రెగ్యులర్ యూజ్ కానీ ఇలాంటి ల్యాప్టాప్స్ ని మనం యూజ్ చేస్తాము. సో వీటిని బేసిక్ ల్యాప్టాప్స్ అంటారు. అలాగే ఈ ల్యాప్టాప్స్ అనేవి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి, లైట్ వెయిటెడ్ ఉంటాయి. సో అలాగే బెస్ట్ ఫర్ బీటెక్ స్టూడెంట్స్. సో సెకండ్ కేటగిరీ వచ్చేసి ఇంటర్మీడియట్ ల్యాప్టాప్. సో ఈ ఇంటర్మీడియట్ ల్యాప్టాప్స్ లో మనకి గ్రాఫిక్ కార్డ్ అనేది ఉండేటట్టు చూసుకోవాలి. గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. అలాగే ఇంటెల్ ప్రాసెసర్స్ గానీ, రైజన్ ప్రాసెసర్స్ లో బెస్ట్ ప్రాసెసర్స్ ని తీసుకొని సో ఎవరైతే గేమింగ్ కానీ, లేదంటే వీడియో ఎడిటింగ్ కానీ, లేదంటే ప్రీమియర్ ప్రో గానీ, ఫోటోషాప్ గానీ, ఇలా పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్స్ గానీ, టూల్స్ గానీ ఉపయోగించాలనుకున్న వాళ్ళకి ఇందులో ఇలాంటి ల్యాప్‌టాప్స్ లో కోడింగ్ కూడా యూజ్ చేయొచ్చు. సో లైక్ ఇంటెలిజి ఐడిఏ, లైక్ ఇలా పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్స్ ని కూడా, టూల్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఇలా మీరు ఇలాంటి టూల్స్ గానీ వాడతారనుకుంటే మీరు ఇలాంటి ల్యాప్‌టాప్స్ కి మీరు చూస్ చేసుకోవాలి. సో ఈ ల్యాప్‌టాప్స్ అనేవి మనకి ల్యాగ్ అనేవి ఉండవు. అలాగే బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. బేసిక్ ల్యాప్‌టాప్స్ కన్నా ఈ ల్యాప్‌టాప్స్ అనేవి ఎక్కువ పర్ఫార్మెన్స్, అలాగే ల్యాగ్ ఫ్రీ పర్ఫార్మెన్స్. ఎప్పుడైతే మనం వీడియో ఎడిటింగ్ గానీ ఇలాంటివి రెండరింగ్ చేసేటప్పుడు మనకి ల్యాగ్ ఫ్రీ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది ఈ ల్యాప్‌టాప్స్ లో. థర్డ్ కేటగిరీ వచ్చేసి ప్రీమియం ల్యాప్‌టాప్స్ లైక్ మ్యాక్ బుక్. సో ఈ ప్రీమియం ల్యాప్‌టాప్స్ అనేవి మనము అన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు. సో కోడింగ్ యూజ్ చేయొచ్చు, లేదంటే మనం మూవీస్ గానీ, ఎంటర్‌టైన్‌మెంట్ పర్పసెస్ గానీ, లేదంటే మనం అడిషనల్ గా పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్స్ గానీ, లైక్ ప్రీమియర్ ప్రో గానీ, ఎడిటింగ్స్ గానీ, లేదంటే కోడింగ్ గానీ, ఇలా మనము చాలా రకాలుగా ఈ మ్యాక్ బుక్ ప్రోస్ ని మనం యూజ్ చేయొచ్చు. అలాగే మనకి ఇవి వచ్చేసి లైట్ వెయిట్ గా ఉంటాయి, కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు. ఇవి కొంచెం మీరు బడ్జెట్ ఉంది అనుకుంటే మీరు వీటిని చూస్ చేసుకోవచ్చు. సో ఇవి బెటర్ గా ఉంటాయి ఇంకా పర్ఫార్మెన్స్ లో. సో కాబట్టి ఇలాంటివి మీరు చూస్ చేసుకోవచ్చు మ్యాక్ బుక్ ప్రోస్ అనేవి. సో నా ఫైనల్ సజెషన్ ఏంటి అంటే, సో మీ యూసేజ్ ని బట్టి, అలాగే మీ బడ్జెట్ ని బట్టి మీ ల్యాప్టాప్ ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను పైన చెప్పిన ఈ 3 కేటగిరీస్ కి నేను టాప్ 3 ల్యాప్టాప్స్ అనేవి నేను మీకు సజెషన్ చేస్తాను. వాటిని డిస్క్రిప్షన్ లో కింద లింక్స్ అనేవి ఇస్తాను. సో ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దట్ లింక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉండే కంటెంట్ మీకు నచ్చితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఈ వీడియోకి, సో దట్ ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ చందు సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.